ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. రంగంలోకి ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీమ్స్ దిగాయి. సొరంగంలో 11 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్లో రెస్క్యూ సిబ్బంది చేరుకున్నారు. 3 అడుగుల మేర నీరు నిలవడంతో 11 కిలోమీటర్ల నుంచి 14 కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్లారు. టన్నెల్ బోరింగ్ మిషన్ 2 వైపులా పూర్తిగా మట్టి, బురద ఉండడంతో రెస్క్యూ చర్యలు ఆటంకం కలుగుతుంది. సార్ నాగర్ కర్నూలు జిల్లాలోని దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఎడమవైపు టన్నెల్ 14 కిలోమీటర్ వద్ద పైకప్పు కూలి మట్టి పేలలు విరిగిపడ్డాయి. దీంతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది టన్నెల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష జరిపారు. 20 మీటర్లు డ్రిల్లింగ్ చేయగానే టన్నెల్లోకి నీళ్లు లీక్ అయ్యాయని వివరించారు. టన్నెల్లో ఒకవైపు నుంచి నీరు లీక్ అవడంతో మట్టి కుంగిపోయిందని తెలిపారు. బోరింగ్ మెషిన్కు ముందున్న 8 మంది బయటకు రాలేక టన్నెల్ లోపల చిక్కుకున్నారని తెలిపారు. సొరంగంలో చిక్కుకున్న 8 మందిని ప్రాణాలతో కాపాడేందుకు సర్వశక్తుల కృషి చేస్తున్నామన్నారు. 14 కిలోమీటర్ల లోపల ఉన్నందున సహాయక చర్యలు క్లిష్టంగా మారాయని తెలిపారు. ఇలాంటి ఆపరేషన్స్లో నిపుణులైన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని తీసుకువస్తామని ఉత్తమ్ తెలిపారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై ప్రధాని ఆరా తీశారు. అన్ని విధాలా సాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పూర్తి ప్రమాద వివరాలను మోడీకి రేవంత్ చెప్పారు. చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టామని ప్రధానికి సీఎం తెలిపారు. సుంకిశాలలో రిటైనింగ్ వాళ్లు కుప్పకూలిన ఘటన మరవక ముందే రాష్ట్రంలో మరో దుర్ఘటన జరగడం కాంగ్రెస్ సర్కార్ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు బీఆర్ఎస్ లీడర్లు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కమిషన్ల వేటలో పర్యవేక్షణను గాలికి వదిలివేయడం, నాణ్యత ప్రమాణాల విషయంలో పూర్తిగా రాజీపడిపోవడం వల్లే ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. సాగర్, టన్నెల్లో రెస్క్యూ మరోసారి కొనసాగుతుంది, ఏంటి సిచ్యువేషన్? ఏదైతే టన్నెల్ కి సంబంధించి 8 మంది చిక్కుకున్నకు సంబంధించి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే ఒకసారిగా వెళ్లి ప్రయత్నం చేసి తిరిగి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా టన్నెల్ కు సంబంధించి కూడా ఎక్కడికక్కడ బురద పేరుకుపోవడం, పైనుంచి వాటర్ దాదాపుగా 4-5 అడుగుల లోతు వాటర్ ఉండడంతో లోపలికి వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్లి తిరిగి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మరి కొద్దిసేపటి క్రితమే ఇప్పటికే మంత్రులు జూపల్లి, ఉత్తమ్ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడే అధికారులతో కూడా వాళ్ళు తిరిగి సమీక్ష నిర్వహిస్తున్నారు. అధికార యంత్రాంగానికి సంబంధించి కూడా సూచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ విధంగా అక్కడ చిక్కుపోయిన వాళ్ళంతా కూడా బయటికి తీసుకురావాలే కోణంలో కూడా వీళ్ళంతా కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తిరిగి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు సంబంధించి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంతేకాకుండా సింగరేణి నుంచి కూడా ఏదైతే బురదకు సంబంధించి బురదనంతా తీయడానికి సంబంధించిన ఒక పరికరాన్ని అయితే అక్కడ నుంచి తెప్పించినట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి దాన్ని ఇప్పుడు లోపలికి పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపుగా 24 గంటలు గడిచిన కూడా వాళ్ళ పరిస్థితి ఎలాగుందో కూడా అంచనా కూడా వేయలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ కూడా లోపల దాదాపు 14 కిలోమీటర్ల నుంచి లోపలికి ఎంతో లోపలికి ఉన్న నేపథ్యంలో వాళ్ళంతా లోపల ఇరుక్కుపోయి ఉంటారంటూ కూడా ఇటు అధికారులు అంచనాకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా 8 మంది ఇప్పటి వరకు అయితే 35 మందిని కాపాడినట్టుగా తెలుస్తుంది. మిగతా 8 మందికి సంబంధించి కూడా నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా సహాయక చర్యలను అయితే ముమ్మరంగా సాగిస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళ ఆచూకీ మాత్రం దొరకడం లేదు. మొత్తానికైతే ఏదైతే ఎస్ఎల్బీసీ ఘటనకు సంబంధించి ఇటు 8 మంది కుటుంబ సభ్యులు, మిగతా రాష్ట్రం అంతా కూడా ఒక సంచలనంగా మారింది. ఎక్కడికక్కడ కూడా కుటుంబ సభ్యుల్లో ఆందోళన
గంటల వ్యవధి లేట్ అయ్యే కొద్దీ కూడా కుటుంబ సభ్యులు అయితే ఒక ఆందోళన రేకెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అనిల్. రైట్ సాగర్, థ్యాంక్ యూ. सर कुछ नहीं बोल दो खाली मिसिंग है सर ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. రంగంలోకి ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీమ్స్ దిగాయి. సొరంగంలో 11 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్లో రెస్క్యూ సిబ్బంది చేరుకున్నారు. 3 అడుగుల మేర నీరు నిలవడంతో 11 కిలోమీటర్ల నుంచి 14 కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్లారు. టన్నెల్ బోరింగ్ మిషన్ 2 వైపులా పూర్తిగా మట్టి, బురద ఉండడంతో రెస్క్యూ చర్యలు ఆటంకం కలుగుతుంది. నాగర్ కర్నూలు జిల్లాలోని దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఎడమవైపు టన్నెల్ 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలి మట్టి పేలులు విరిగిపడ్డాయి. దీంతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది టన్నెల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష జరిపారు. 20 మీటర్లు డ్రిల్లింగ్ చేయగానే టన్నెల్లోకి నీళ్లు లీక్ అయ్యాయని వివరించారు. టన్నెల్లో ఒకవైపు నుంచి నీరు లీక్ కావడంతో మట్టి కుంగిపోయిందని తెలిపారు. బోరింగ్ మెషిన్కు ముందున్న 8 మంది బయటికి రాలేక టన్నెల్ లోపల చిక్కుకున్నారని తెలిపారు. సొరంగంలో చిక్కుకున్న 8 మందిని ప్రాణాలతో కాపాడేందుకు సర్వశక్తుల కృషి చేస్తున్నామన్నారు. 14 కిలోమీటర్ల లోపల ఉన్నందున సహాయక చర్యలు క్లిష్టంగా మారాయని తెలిపారు. ఇలాంటి ఆపరేషన్స్లో నిపుణులైన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని తీసుకొస్తామని ఉత్తమ్ తెలిపారు. ముందు 8 మంది ఎవరైతే లోపల చిక్కుకున్నారో వారి ప్రాణాలు కాపాడడానికి మేము సార్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆర్మీ బలగాలు బయలుదేరినాయి, ఆర్మీ టీం బయలుదేరింది. రాత్రి వాళ్ళు రాగానే ఆ రెస్క్యూ యాక్టివిటీ కూడా మొదలైంది జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై ప్రధాని ఆరా తీశారు. అన్ని విధాలా సాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పూర్తి ప్రమాద వివరాలను మోడీకి రేవంత్ చెప్పారు. చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టామని ప్రధానికి సీఎం తెలిపారు. సుంగిశాలలో రిటైనింగ్ వాల్ కుప్పకూలిన ఘటన మరవక ముందే రాష్ట్రంలో మరో దుర్ఘటన జరగడం కాంగ్రెస్ సర్కారు వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు బీఆర్ఎస్ లీడర్లు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కమిషన్ల వేటలో పర్యవేక్షణను గాలికొదిలేయడం, నాణ్యత ప్రమాణాల విషయంలో పూర్తిగా రాజీపడటం వల్లే ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఎనిమిది మంది అందులో ఉండిపోయారు. అందులో ఏ సంస్థ అయితే పనిచేస్తూ ఉందో ఆ సంస్థ యొక్క నలుగురు ఉండిపోయారు. అట్లాగే నలుగురు జార్ఖండ్ సంబంధించి కూలి మిగిలిపోయారు. అంటే అనుకోకుండా సడన్గా నీళ్లు తర్వాత మట్టి కూడా కొలాప్స్ కూడడం కూడా వాళ్ళు బయటికి రాగలేదు, రాలేదు. సో వాళ్ళని బయటికి తీసుకురావడం కోసం సంబంధిత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమాచారం అందగానే కాబట్టి ఇక్కడ రావడం జరిగింది. నేను కూడా ఎక్కడో కొత్త కుటుంబంలో ఉంటే తెలియగానే ఇక్కడ బయలుదేరి రావడం జరిగింది. సైన్యాన్ని కూడా రప్పించి ఏర్పాటు చేస్తూ వాళ్ళ సహకారం తీసుకుని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అందుకు ఉత్తమ్ గారు చెప్పినట్టుగా మరి ఈ సీపేజ్ అనేది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి 29 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చింది. సీపేజ్ లీకేజ్ లేకపోతే మీరు ఎందుకు ఇచ్చిన డబ్బులు మరి ఇచ్చేస్తుంది. అంటే భూమి యొక్క ఫార్మేషన్ వ్యవహారంలో అక్కడ కొన్ని మన భూకంపాలు వస్తుంటాయి, రకరకాల ఇష్యూస్. సో అంటే ఆల్రెడీ సర్వే ఆఫ్ ఇండియా కూడా రిపోర్ట్స్ ఇచ్చి బాగా ముందుకు పోయింది. సో సడన్గా అనుకోకుండా ఎక్కడ ఆ యొక్క గ్యాప్ ఉందో పొరలలో దాని కూడా వచ్చింది. దీన్ని రాజకీయం చేసే మాట్లాడ కరెక్ట్ కాదు. 100%